సో మొత్తానికి 2 ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్న మస్ట్ వెయిటింగ్ ప్రైమ్ సిరీస్ అయిన మిర్జాపూర్ సీజన్ 2 రిలీజ్ కి సిద్ధమైంది. రీసెంట్ గా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఫస్ట్ సీజన్ తోటి మాస్టర్ పీస్ రేంజ్ అప్రిషియేషన్ అయితే పొందింది మిర్జాపూర్. దాంతో పాటు ఇండియన్ వైడ్ గా చాలా గ్రేట్ గా చెప్పుకునే లాంటి సిరీస్ గా మారింది. మాస్టర్ పీస్ అంటే ఓన్లీ ఫిలిం లవర్స్ కి కాకుండా నార్మల్ ఆడియన్స్ కి, కమర్షియల్ ఆడియన్స్ కి, మాస్ ఆడియన్స్ కి కూడా చాలా బాగా ఆకట్టుకుంది ఈ మిర్జాపూర్ సిరీస్. ముఖ్యంగా డబ్బింగ్ లో అయితే మాత్రం తెలుగు సైట్స్ న చాలా పాపులారిటీ సంపాదించింది ఈ సిరీస్. సీజన్ 2 కూడా తెలుగు డబ్బింగ్ అవుతుంది, కాకపోతే కొంచెం లేట్ అవ్వచ్చంట. ఓన్లీ ఈ 23rd మాత్రం హిందీ లాంగ్వేజ్ లోనే అమెజాన్ ప్రైమ్ లోని మిర్జాపూర్ సీజన్ 2 రిలీజ్ అవుతుంది. రీసెంట్ గా సీజన్ 2 ట్రైలర్ కూడా హిందీలో రిలీజ్ అయింది, మీరు చూసే ఉంటారు. సో మరి ఆ ట్రైలర్ లో ఉన్న డీటెయిల్స్ కి, ఈ సీజన్ 2 లో ఉన్న ప్లాట్ కి కనెక్షన్ డీటెయిల్స్ ఎంతవరకు ఉన్నాయనేది డీటెయిల్ గా తెలుసుకుందాం. అలానే ఈ సిరీస్ సీజన్ 2 తోటే ఎండ్ అయిపోతుందా, లేకపోతే సీజన్ 3 కూడా కంటిన్యూ అయ్యేంత స్టోరీ ఉందా లేదా అనేది కూడా క్లియర్ గా మనం ఇప్పుడు ఈ ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ వెంటనే పొందగలరు. లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రో. ట్రైలర్ స్టార్టింగ్ లో మనకి గుడ్డు భయ్య అండ్ లాలా క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి. లాలా కూడా కాలిన్ భయ్య మీద, మున్నా త్రిపాఠి మీద పగతో ఉంటాడు. ఎందుకంటే తన కూతురు పెళ్లిని ఆపేసినందుకు, తన అల్లుడిని చంపేసినందుకు. అదే కాబోయే అల్లుడిని సీజన్ 1 లాస్ట్ ఎపిసోడ్ లో చంపేయడం మనం చూసాం. నెక్స్ట్ సీన్ లో మనకి గుడ్డు పండిట్ వాళ్ళ ఫాదర్ రమాకాంత్ పండిట్ కనిపిస్తున్నారు. చనిపోయిన వాళ్ళ కోడలు స్వీటీ, అలాగే చనిపోయిన వాళ్ళ కొడుకు బబ్లు ఫొటోస్ కి దండ వేసి, అలాగే అతను బాధలో ఉన్నట్టు మనకి ఈ సీన్ లో కనిపిస్తుంది. గుడ్డు పండిట్ ఎస్కేప్ అయినప్పటికీ వాళ్ళ ఫ్యామిలీ ఇంకా మిర్జాపూర్ లో అదే ఇంట్లో ఉండి ఉంటారు సీజన్ 2 లో కూడా. నెక్స్ట్ సీన్ లో మనకి రామ్ మౌర్య ఐపీఎస్ ఆఫీసర్ కనిపించారు. సీజన్ 1 ఎండింగ్ లో ఈ క్యారెక్టర్ చనిపోయినట్టే మనకి చూపించారు. కాకపోతే కొన్ని గాయాలతో మళ్ళీ ఈ క్యారెక్టర్ ని రిటర్న్ గా ఈ సీజన్ 2 లో చూపించబోతున్నారు. తర్వాత నెక్స్ట్ సీన్ లోని కాలిన్ భయ్య హౌస్ లోని ఒక మీటింగ్ జరుగుతుంది. అక్కడికి చాలా మంది అటెండ్ కూడా అయ్యారు. మేబీ ఇది మున్నా భయ్యని మిర్జాపూర్ కి కింగ్ గా అనౌన్స్ చేయడానికి కోసమే ఈ మీటింగ్ అయి ఉండొచ్చు. కాకపోతే ఈ మీటింగ్ లో కూడా మున్నా భయ్య ఒకరిని షూట్ చేస్తున్నాడు. కాలిన్ భయ్య ఏర్పాటు చేసే మీటింగ్స్ లో ఇది కూడా ఒక స్టైలే. సీజన్ 1 లో మనం చూసాం, గుడ్డు భయ్య కొంతమందికి ఫుడ్ ని పెట్టి, ఇంకొంతమందిని సెపరేట్ గా ఒక రూమ్ లో పెట్టి షూట్ చేస్తాడు. సో సేమ్ అదే విధంగా ఈ సీజన్ 2 లో కూడా ఆ టైప్ ఆఫ్ మీటింగ్ ని మనం చూడబోతున్నాం. బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ లో కాలిన్ భయ్య అంటుంది, మిర్జాపూర్ లోకి కొన్ని వస్తూ ఉంటాయి, కొన్ని పోతూ ఉంటాయి, కానీ అవన్నీ కూడా నా ఇష్ట ప్రకారమే జరుగుతాయి అని అంటున్నారు. నెక్స్ట్ సీన్ లోని గుడ్డు భయ్య క్యారెక్టర్ స్టిక్స్ తో కనిపిస్తుంది. లాస్ట్ సీజన్ లో జరిగిన కొంత బుల్లెట్ అటాక్స్ వల్ల తను కొంత ఇంజూర్ అయితే అయ్యాడు. మిర్జాపూర్ నుండి ఎస్కేప్ అయిన తర్వాత కొంతమంది లాలా గ్యాంగ్ ని కూడా సపోర్టింగ్ గా తీసుకుని మిర్జాపూర్ కి రిటర్న్స్ వస్తాడు గుడ్డు. అలానే ఇక్కడ గోలు గన్ ట్రైనింగ్ అవుతూ కూడా మనకి కనిపిస్తుంది. అలానే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ లోని గుడ్డు మళ్ళీ తిరిగి వచ్చాడు, కాకపోతే ఈసారి మళ్ళీ తిరిగి వెళ్ళడు అని చెప్పి డైలాగ్ వినిపిస్తుంది. అలానే ఇక్కడ గుడ్డు పండిట్ ఒకరి మీద అటాక్ చేస్తున్నాడు కొంతమంది గ్యాంగ్ మెంబర్స్ ని యూజ్ చేసుకుని. ఈ గ్యాంగ్ మెంబర్స్ కూడా లాలా గ్యాంగ్ మెంబర్సే అయి ఉంటారు. ఈ నెక్స్ట్ సీన్ చాలా మంది మిర్జాపూర్ ఫ్యాన్స్ కి వియర్డ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే గుడ్డు ఒక జీప్ ని అటాక్ చేయడం, ఈ జీప్ సేమ్ మున్నా భయ్య యూజ్ చేసిన కింగ్ ఆఫ్ మిర్జాపూర్ లాంటి జీప్ లానే ఉండడం, దాంతోపాటు అక్కడ గాయపడుతూ ఉన్న చెయ్యి కూడా సేమ్ మున్నా భయ్య చెయ్యిలాగే కనిపించడం, ఇదంతా కూడా మిర్జాపూర్ ఫ్యాన్స్ కి షాకింగ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే మున్నా భయ్య లాంటి మెయిన్ విలన్ క్యారెక్టర్ అప్పుడే సీజన్ 2 లో ఎండ్ అయిపోవడం అనేది చాలా మందికి షాకింగ్ గా అనిపిస్తుంది. కానీ ఇక్కడ కనిపిస్తున్న డ్రెస్, అలానే ఆ చెయ్యి, ఆ చేతికి ఉన్న బ్యాండ్స్, ఈ జీప్ అంతా కూడా మున్నా భయ్య క్యారెక్టర్వి అన్నట్టే చూపిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, తర్వాత గుడ్డు ఈ జీప్ ని పైకి లేపుతున్నప్పుడు కూడా మనకి మున్నా భయ్య జుత్తులానే ఇక్కడ మనకి కనిపిస్తుంది. అలానే సేమ్ ఈ టైప్ ఆఫ్ షర్ట్ మనకి మున్నా భయ్య క్యారెక్టర్ ట్రైలర్ లో కూడా కనిపించింది. సో మాక్సిమం మున్నా క్యారెక్టర్ చనిపోకపోయినా ఒక అటాక్ అయినా సరే గుడ్డు మున్నా క్యారెక్టర్ మీద చేసినట్టు మనకి కనిపిస్తుంది ఈ సీన్ లోని. ఈ నెక్స్ట్ సీన్ లోని రతీష్ శంకర్ శుక్లా వాళ్ళ కొడుకు శరత్ శుక్లా క్యారెక్టర్ కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ లో అంటున్నాడు, మా నాన్న కోరికలు ఎన్నో ఉన్నప్పటికీ నడి రోడ్డు మీద ఇద్దరు గోండాలు అతన్ని చంపేశారు అని అంటున్నాడు. అదే గుడ్డు అండ్ బబ్లు సీజన్ 1 లోని రతీష్ శంకర్ శుక్లాని చంపేస్తారు. అందువలన శరత్ శుక్లా ఇంట్రెస్ట్ లేని ఈ మాఫియాలోకి దిగుతాడు. రివెంజ్ మాత్రమే కాదు, మిర్జాపూర్ ని కూడా సొంతం చేసుకుందామని కోరిక ఉంటుంది శరత్ శుక్లాకి. అదే విధంగా గుడ్డు మీద పగ తీర్చుకుందామని కూడా అనుకుంటాడు. నెక్స్ట్ సీన్ లోని గోలు అండ్ డింపీ లాలా గ్యాంగ్ మెంబర్స్ తో కలిసి గన్ ట్రైనింగ్ అవుతున్నారు. దాంతోపాటు గుడ్డు కూడా వాళ్ళిద్దరికి గన్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నాడు. అలానే గోలు వాళ్ళ ఫాదర్ తో అంటుంది, మీ కూతురు మిర్జాపూర్ కి క్వీన్ గాని లేకపోతే ఏలాలని మీరు అనుకున్నారు కదా, అక్క వల్ల అది కాలేకపోయింది, కాబట్టి నేను అది చేసి చూపిస్తా అని చెప్పి గోలు వాళ్ళ ఫాదర్ తో అంటుంది. సో గోలుకి కూడా ఓన్లీ రివెంజే కాకుండా మిర్జాపూర్ ని సొంతం చేసుకోవాలనే ఆలోచన ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఈ డైలాగ్ ద్వారా. తర్వాత మనకి కాలిన్ భయ్య ఒక ఎలక్షన్ పోస్టర్ లో ఉండడం కనిపిస్తుంది. సీజన్ 1 లో మనకి ఒక సీఎం గురించి, అలాగే ఆ సీఎం యొక్క బ్రదర్ గురించి చూపించడం అదంతా కూడా తెలిసిందే. సో ఆ సీఎం క్యారెక్టర్ ని ఇప్పుడు సీజన్ 2 లో చూపించబోతున్నారు. కానీ ఆ సీఎం బ్రదర్ కి కాలిన్ భయ్యకి రిలేషన్ అంత బాగోదు. ఎందుకంటే ఆల్రెడీ మనం సీజన్ 1 లో చూసాం, మున్నా భయ్యకి దాంతోపాటు ఆ సీఎం బ్రదర్ కి ఒక చిన్న గొడవ జరుగుతుంది. దాంతో ఈ రతీష్ శంకర్ శుక్లా అండ్ ఈ సీఎం బ్రదర్ ఇద్దరు కూడా కలిసిపోయి కాలిన్ భయ్య తోటి ఒక డీల్ ని కూడా కుదిరించుకుంటారు. కానీ కాలిన్ భయ్య ఆ డీల్ ని క్లైమాక్స్ సీజన్ 1 క్లైమాక్స్ లోని మొత్తం మార్చేస్తారు.
తర్వాత వీళ్ళ రిలేషన్ ఎలా కంటిన్యూ అవుతుంది, సీఎం వల్ల కాలిన్ భయ్యకి ఏవైనా థ్రెటనింగ్స్ వస్తాయా లేదా అనేది మనం ఈ సీజన్ 2 లోనే చూసి తెలుసుకోవాలి. తర్వాత మనకి విజయ్ వర్మ అనే ఒక కొత్త క్యారెక్టర్ ని చూపిస్తున్నారు. ఈ క్యారెక్టర్ బీహార్ కి సంబంధించింది. అవును, ఈ సీజన్ లోని బీహార్ క్యారెక్టర్స్ ని కూడా మనకి చూపించబోతున్నారు. బీహార్ కి సంబంధించిన కొన్ని డాన్ క్యారెక్టర్స్ ని అలాగే ఇంకొంతమంది పొలిటీషియన్స్ ని మనకి ఈ సీజన్ లో చూపించబోతున్నారు. దత్తా త్యాగి అనే ఒక పెద్ద డాన్ బీహార్ మొత్తాన్ని కూడా రన్ చేస్తున్నాడు అనే డైలాగ్ మనకి బ్యాక్గ్రౌండ్ లో వినిపిస్తుంది. సో ఈ విజయ్ వర్మ ఆ డాన్ కి బాడీ గార్డ్ అయి ఉండొచ్చు. తర్వాత మనకి మున్నా భయ్య ఇక్కడ ఉన్నది బీనా త్రిపాఠి తోటే అని చాలా మంది అంటున్నారు. అది ఖచ్చితంగా చెప్పలేం. బీనా త్రిపాఠి గానీ లేకపోతే ఇంకొక కొత్త క్యారెక్టర్ అయినా సరే మనకి సీజన్ 2 లోని మున్నా భయ్యకి సంబంధించి పెట్టొచ్చు. మున్నా భయ్యకి ఒక గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా ఈ సీజన్ లో పెట్టొచ్చు అని చెప్పి చాలా రూమర్స్ కూడా వస్తున్నాయి. సో ఇది దానికి సంబంధించి అయి ఉంటుంది. ట్రైలర్ లో మున్నా భయ్య క్యారెక్టర్ ఎంటర్ అయినప్పుడు కాలిన్ భయ్య ఒక డైలాగ్ ఇలా అంటున్నాడు, కుర్చీలో నేనున్నా మున్నా ఉన్న రూల్స్ సేమ్ అని అంటున్నాడు. తర్వాత మున్నా భయ్య అంటుంది, నేను కొత్త రూల్ ని యాడ్ చేస్తాను. మిర్జాపూర్ కుర్చీలో కూర్చున్నవాడు రూల్స్ ని ఏ టైంలో అయినా సరే మార్చే ఛాన్స్ ఉంటుందని చెప్పి మున్నా అంటున్నాడు. అంటే మున్నా భయ్య మిర్జాపూర్ కుర్చీలో కూర్చున్న తర్వాత రూల్స్ అన్నింటినీ కూడా పట్టించుకోకుండా తనకి నచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఆ రూల్స్ ని మార్చే అవకాశం ఉందని అంటున్నాడు. తర్వాత ఈ సీన్ లోని శరత్ శుక్లా, విజయ్ వర్మ, మున్నా భయ్య కలిసి కూర్చోవడం మనం చూస్తున్నాం. శరత్ శుక్లా గుడ్డు భయ్య మీద పగ కోసం మున్నా భయ్య కాలిన్ భయ్య తోటి చేరాడు. అలానే ఈ బీహార్ డాన్స్ అందరూ కూడా ఎలానో ఈ మున్నా భయ్య కాలిన్ భయ్య తోటి ఉంటారు. సో అందువలన ఇలా ముగ్గురు కలిసి ఈ సీన్ లో మనకి కనిపిస్తున్నారు. వాళ్ళు ఈ త్రిపాఠీస్ తోటి కలిసింది ఓన్లీ వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడే. ఎందుకంటే ఈ సీఎం బ్రదర్ గాని ఈ శరత్ శుక్లా గాని అంతెందుకు ఈ బీహార్ డాన్స్ కి కూడా మిర్జాపూర్ కుర్చీ మీద ఆశ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మిర్జాపూర్ ని ఏలే ఛాన్స్ ఏ టైంలో వచ్చినా సరే ఖచ్చితంగా వాళ్ళు దాన్ని తీసుకోవడానికి ట్రై చేస్తారు. అంతేకాకుండా గుడ్డు భయ్య కూడా మిర్జాపూర్ ని నాశనం చేయాలని ఉంటాడు. దాంతోపాటు ఈ లాలాకి, దాంతోపాటు గోలుకి కూడా మిర్జాపూర్ ని సొంతం చేసుకోవాలి అనే ఆశ ఉంది. తర్వాత ఈ సీన్ కొంత సర్ప్రైజ్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ డింపీతో ఉంది బాబర్ ఖాన్. అదే మక్బూల్ సీజన్ 1 లోని కాలిన్ భయ్య గ్రూప్ లోని యాడ్ చేద్దామని అనుకున్న బాబర్ ఖాన్ డింపీ తోటి గుడ్డు భయ్య వాళ్ళతోటి కలిసిపోయాడు. కానీ ఇక్కడ బాబర్ ఖాన్ ని డింపీతో కలిసి చూడడం కొంచెం షాకింగ్ గానే అనిపిస్తుంది. దాంతోపాటు తర్వాత ఈ రామ్ మౌర్య ఐపీఎస్ క్యారెక్టర్ విషయానికి వస్తే సీజన్ 1 ఎండింగ్ లోని ఈ క్యారెక్టర్ ని కాలిన్ భయ్య చంపేసినట్టు మనకి చూపించారు. కానీ కాలిన్ భయ్య ఓన్లీ ఆ ఐపీఎస్ ఆఫీసర్ కి తన పవర్ ఏంటో చూపించడం కోసమే అలా చేసి ఉండొచ్చు. కానీ తప్పు చేసింది ఏంటంటే రామ్ మౌర్య ఐపీఎస్ మళ్ళీ కూడా రివెంజ్ తీర్చుకోవడానికి ట్రై చేయొచ్చు ఏ విధంగా అయినా సరే. సో ఈ రామ్ మౌర్య ఐపీఎస్ కూడా గుడ్డు భయ్యకి సపోర్ట్ చేస్తూ మున్నా అండ్ కాలిన్ మీద రివెంజ్ తీర్చుకోవడానికి ట్రై చేస్తాడా లేదా అనేది మనం ఈ సీజన్ 2 లోనే చూడాలి. ఏమైనప్పటికీ వీళ్ళ మీదకి ప్రతి ఒక్కరు కూడా ఎగ్నెస్ట్ గా మారిపోయారని చెప్పాలి. తర్వాత రిలేటివ్స్ అయిన మక్బూల్ అండ్ బాబర్ ఖాన్ ఇద్దరు కూడా ఎగ్నెస్ట్ గా గన్స్ ని పెట్టుకున్నారు. మేబీ బాబర్ ఈ గుడ్డు భయ్య వాళ్ళతో కలిసిపోవడం మక్బూల్ కి ఇష్టం ఉండదు కాబట్టి. ఎందుకంటే మక్బూల్ త్రిపాఠి వాళ్ళ దగ్గర చాలా లాయల్టీగా వర్క్ చేస్తాడు కాబట్టి. తర్వాత బీనా త్రిపాఠి క్యారెక్టర్ విషయానికి వస్తే ఈ త్రిపాఠి వాళ్ళ ఇంటి నుండి వెళ్ళిపోతుందా, లేకపోతే వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుంటుందా, లేకపోతే ఆమెనే సూసైడ్ చేసుకుంటుందా అన్నట్టు మనకి ఈ సీజన్ 2 లో చూపించొచ్చు. తర్వాత డింపీ మీద ఒక అటాక్ జరుగుతున్నట్టు మనకి ఈ సీన్ లో కనిపిస్తుంది. సో ఖచ్చితంగా డింపీ మీద, గోలు మీద అటాక్స్ జరుగుతాయి కాలిన్ భయ్య, మున్నా భయ్య వాళ్ళ గ్యాంగ్ నుండి. తర్వాత ఇక్కడ గుడ్డు పండిట్ వాళ్ళ మదర్ గుడ్డుని కొడుతుంది. మేబీ సీజన్ 1 ఎండింగ్ కి బబ్లు అండ్ స్వీటీ చనిపోయిన తర్వాత తను ఇంటికి వెళ్లి వాళ్ళకి చెప్పిన తర్వాత ఈ సీన్ అయి ఉండొచ్చు. సీజన్ 2 లోనే క్లియర్ గా తెలుసుకోవాలి వీళ్ళ ఫ్యామిలీ మిర్జాపూర్ ని వదిలేస్తుందా లేకపోతే ఇంకా మిర్జాపూర్ లోనే ఉంటుందా అనేది. తర్వాత ఈ సీన్ లోని దత్తాత్యాగి అండ్ వాళ్ళ మనుషులు అందరూ కూడా ఎవరినో షూట్ చేస్తున్నారు. మేబీ వాళ్ళ మీద కూడా ఒక అటాక్ జరిగి ఉంటుంది. లాస్ట్ కి మొత్తం కూడా బ్లాస్ట్ అయిపోయి గుడ్డు గోలు దగ్గరికి వచ్చి నిల్చుంటాడు. తర్వాత బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ లో బబ్లుకి స్వీటీకి నేను రుణపడి ఉన్నాను అని వాయిస్ కూడా వినిపిస్తుంది. తర్వాత శరత్ శుక్లాని అలానే ఒకవైపు మున్నాని పట్టుకుని గుడ్డు మనకి లాస్ట్ సీన్ లో కనిపిస్తున్నాడు. ఇక్కడ నుండి వాళ్ళిద్దరూ కూడా తప్పించుకుని ఉంటారు. ఎందుకంటే నెక్స్ట్ డైలాగ్ అయితే మాత్రం గుడ్డు ఇలా అంటున్నాడు, ఇక మీద ఇంకొకసారి మాత్రం నేను ఎనిమిని పట్టుకుంటే ఖచ్చితంగా ఈసారి వాళ్ళు వదలను, చంపేస్తాను అని అంటున్నాడు. దాని అర్థం వాళ్ళిద్దరూ ఈ టైం మిస్ అయ్యారా అని అనుకోవచ్చు. అక్కడతో ట్రైలర్ ఎండ్ అయింది ఫ్రెండ్స్. సీజన్ 2 తోటి ఈ స్టోరీ ఎండ్ అయిపోతుందా అంటే ఆల్మోస్ట్ కాదు. ఎందుకంటే గుడ్డు వర్సెస్ మున్నా భయ్య మాత్రమే ఈ సీజన్ 2 కి మెయిన్ పాయింట్ కాదు. బీహార్ నుండి వచ్చే డాన్స్, ఆ సీఎం బ్రదర్, శరత్ శుక్లాకి, గుడ్డుకి, గోలుకి, అంతెందుకు ఈ ఐపీఎస్ ఆఫీసర్ కి, ఇలా ప్రతి ఒక్కరు కూడా కాలిన్ భయ్య మీద, మున్నా భయ్య మీద, మిర్జాపూర్ మీద కన్నేశారు. సో ఇది జస్ట్ ఓన్లీ ఒక రివెంజ్ గురించి మాత్రమే కాదు, చాలా పెద్ద ప్లాన్సే ఉంటాయి ఈ క్యారెక్టర్స్ గురించి, స్టోరీస్ గురించి. సో మరి ఇంతమంది వీళ్ళంతా కూడా సపోర్టివ్ గా కాలిన్ భయ్యతో ఉన్నప్పటికీ లాస్ట్ టైం లో వాళ్ళంతా కూడా మిర్జాపూర్ మీద కన్నేసి ఉంటారు. సో అలా మారిన తర్వాత వాళ్ళందరినీ కూడా కాలిన్ భయ్య, మున్నా భయ్య తెలివిగా ఎలా ఎదుర్కొంటారనేది మనం తర్వాత అలా చూస్తూ ఉండాలి. సో మొత్తానికి ఈ ట్రైలర్ మీకెలా అనిపించిందో కింద కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. సీజన్ 2 ఈ అక్టోబర్ 23న హిందీలో వచ్చినప్పటికీ తర్వాత తెలుగు డబ్బింగ్ కూడా కొంత లేట్ అయినప్పటికీ రిలీజ్ చేస్తారు. సో మొత్తానికి మీకు ట్రైలర్ గురించి, సీజన్ 2 యొక్క స్టోరీ గురించి కొంత ఐడియా క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు ముందుగా తెలియాలంటే, మిస్ అవ్వకూడదంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అయినట్టయితే ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు ముందుగా తెలిసిపోతాయి. కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తోటి మీ ముందుంటాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.
Thank you.